హలో నమస్తే. ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల్ 2వ వార్డులో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి సీనియర్ నాయకులు పి కిషన్ నాయక్ గారు ఉన్నారు. పి కిషన్ నాయక్ అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కోసం అయితే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగి అసెంబ్లీ ఎలక్షన్ లో జిఎంఆర్ మధుసూదన్ రెడ్డిని అయితే గెలిపించడానికి ఎంతో కృషి చేశారు. ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వమే పరిపాలన చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఆల వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం అయితే కష్టపడేటువంటి లక్ష్మణ్ నాయక్ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఏమైనా తేడా ఉందా, ఎట్లా కనిపిస్తుంది? తండా కానీ ఈ 2వ వార్డులో కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యలు ఉంటే ఇవి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమైనా పరిష్కరించబడతాయి అనేది అన్నట్టు తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. ఎట్లా ఉందన్న గత 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి గవర్నమెంట్ కి ఇప్పుడు ఉన్నటువంటి మీ గవర్నమెంట్ కు తేడా ఎట్లా ఉంది? 10 సంవత్సరాలు చూసినామన్న బీఆర్ఎస్ కూడా చూసినాం, ఓట్లు కూడా వేసినాం. అయితే మేము ఏం చేసినామంటే మొన్న కూడా మధుసూదన్ రెడ్డి గెలిపించడం కారణం అంటే ఏదో బీఆర్ఎస్ ని గెలిపించినాక ఇవన్నీ ఏ నెలలు ఉన్నాయి. ఇప్పుడు మా జీవాలు ఉంటుండే, అప్పుడు గొల్లు ఉంటుండే, బల్లు ఉంటుండే, దూళ్ళు ఉంటుండే. పొద్దున్న లేచి తిని ఇట్లా గుట్టని ఎక్కించుకొని ఆ ముడత గుట్టు పోయి తిరిగి వచ్చేటలాగా పొద్దు ముక్తుండే. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా ఇప్పుడు ఈ నుంచి ఆ ముడత గుట్టు వరకు చూసినా కూడా కత్తిగాని చెరుక నుంచి మొత్తం ఏ నెల మొత్తం సాఫ్ అవుతుంది తీసుకోపోయి కూడా. అట్లా చేసిరు. అవన్నీ చెప్పుకెళ్ళినాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా లేవు. 10 ఏళ్ల నుంచి అప్పుడు స్థలాలు ఇచ్చే అవన్నీ ఇచ్చే అవి కూడా లేవు. అవన్నీ చెప్పుకున్నాం మనం ఈ జనాలకు. చెప్పుకున్నాం కానీ అవన్నీ వాళ్ళ కండ్లెదురుగా కనిపించినాయి కూడా. అవన్నీ చెప్పుకున్నాం కాబట్టి మొన్న మధుసూదన్ రెడ్డి గెలిచింది. మొత్తం మీద చూసుకుంటే మీరు ఎట్లా కష్టపడ్డారన్నా? అసెంబ్లీలో ఏమన్నా ప్రచారం చేసినప్పుడు ఏమన్నా సమస్యలు ఎదురయ్యాయా మీకు? చెప్పారు మా గోబ్లపూర్ లో కూడా మీరు ఓట్లు తిరగని అది అని చెప్పి మా తాండాలపూర్ తిరగని అని డైరెక్ట్ చెప్పుకున్నాను. మీరు అసెంబ్లీలో మేము ప్రచారానికి వస్తే గోబ్లపూర్లో మేము చెప్పుకుంటాం అని అంటే మా పార్టీకి మేము చెప్పుకుంటాం, మీ పార్టీకి మీరు జర్నలిస్టులు ఎవరికైనా వేస్తారు ఓట్లు. వాళ్ళు చెప్పారు. నాకు ఇదే పిల్లలు చెప్పారు, పెద్దలు చెప్పలే. ఏదంటే తిరగనియర్రా మీకు కొడతారా అంటే కొడితే పర్వాలేదన్నా అని చెప్పినాం. కొట్టినా కూడా మా తాండాల పోటీ వాళ్ళు ఎట్లా తిరుగుతారు అని చెప్పుకున్నాం. అన్నా ఇప్పుడైతే మొత్తం మీద మీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని అయితే గెలిపించుకున్నావు. మొత్తం మీద గెలిపించుకున్నావు కాబట్టి ఇప్పుడు మీ మధుసూదన్ రెడ్డి గురించి మీ మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మధుసూదన్ రెడ్డి ఇప్పటికైతే మాకు మంచిగానే చేస్తున్నాను. మొన్న కూడా 2 సార్లు రుణమాఫీ అని చేసి చూపించిండు కూడా. ఒకటేసారి కేసీఆర్ కూడా 2 సార్లు చెప్పిండు. ఫస్ట్ ఒకసారి చెప్పిండు. ఫస్ట్ ఒకసారి చెప్పి కూడా ఏం చేసిండు, 4 విడతలు చేసి అవి మిత్రుల కింద బ్యాంకులే బతికినాయి. ఆ రైతులన్నీ గమనించారు. సెకండ్ సారే మారింది రిపబ్లిక్. మారితే కూడా అప్పుడు డ్యామ్ పేరు చెప్పినాము, డ్యామ్ ఆగుతుంది అని చెప్పి డ్యామ్ పేరు మీద మళ్ళీ అలాంటి గెలిపించినాం. సెకండ్ టైం గెలిపించినాక మళ్ళీ సెకండ్ టైం ₹1,00,000 రైతులకు రుణమాఫీ చేస్తానని చేయకపోతే ఈసారి ఖచ్చితంగా అప్పుడు 2 లక్షలు కాంగ్రెస్ చెప్పినా కూడా వేయలేదు జనాలు అని మళ్ళీ అలాంటి గెలిపించారు. మళ్ళీ ఈసారి కాదని చెప్పుకొని జనాలు ఆ రైతులు కూడా తిరగబడి మొత్తం కాంగ్రెస్ కు వేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మీరు కొన్ని అయితే హామీలు ఇచ్చిటారు కదా, రుణమాఫీ చేపిస్తాం, లేదంటే రేషన్ కార్డులు కానీ కొన్ని మీ తండాలలో కానీ వార్డులో కానీ చెప్పింటారు కదా, ఇప్పుడు అవి అమలు అవుతున్నాయి. ప్రజలు ఏమంటున్నారు? మీ దగ్గరికి ఏమైనా సమస్యలు? ప్రజల వరకు రాలేదు కదా, అది వచ్చినాక ప్రజలే ఆటోమేటిక్ అనుకుంటారు. అది ఈ రుణమాఫీ వచ్చింది కదా, రుణమాఫీ వచ్చింది. ఇప్పుడు కూడా ఖుషిగా ఉన్నారు పబ్లిక్. రైతులు అయితే హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఒకటేసారి ₹1,00,000 ఉన్నదానికి ₹1,00,000 తీసుకొని మంచిగా ఏదైనా పని చేసుకోగలుగుతాం. నీకు అయిందన్న రుణమాఫీ? అయిందా? అయింది. మొత్తంగా చూసుకుంటే అన్న ఇప్పుడైతే మీ ఎమ్మెల్యే మీ మహబూబ్నగర్ ముద్దుబిడ్డ ఈ రోజు ఎమ్మెల్యే గెలిచి కొడంగల్ నుంచి సీఎం గా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ మహబూబ్నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏమైనా అభివృద్ధి చెందుతాయా? చెందుతాయి, ఖచ్చితంగా చెందుతాయి. ఎట్లా అంటే లోకల్ సీఎం అది మొన్న డీకే నగర్ గెలవకుండే క్రాస్ షూటింగ్ వల్ల బీఆర్ఎస్ ఎట్లా అంటున్నావు అని చెప్పి ఖచ్చితంగా చెప్పిన ఆయనకు క్లారిటీ చెప్పేటలాగా ఆయన వెళ్ళిపోయాడు. అంతే. మొన్న క్రాస్ షూటింగ్ వల్లనే డీకే నాకు గెలవడం కారణం, అంతేగాని డీకే నాకు గెలుపు కాదు. మొత్తం మీద ఇంకోటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతున్నాయి. అలాగే మీరు ఈ వార్డుగా ఉంది కాబట్టి కౌన్సిలర్ గా ఏమన్నా మీ పార్టీ ఆదేశిస్తే కానీ మీరు ప్రజల ఆశీర్వాదం ఉంటే కానీ మన కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం ఉందా? పోటీ చేయాలనుకున్నాం. ఇంతకుముందు కూడా ఇండిపెండెంట్ చేసినాం, ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నాం. అది పార్టీ ఏం నిర్ణయిస్తుంది, ఏం కథ, వాళ్ళ అధిష్టానం ఏం చెప్తే అది చేయాలి. అన్నా ఇప్పుడు మీ తండాలో కానీ మీ వార్డుకు కానీ ఏ సమస్యలు ఉన్నాయన్నా? ఉన్నాయన్న. ఇప్పుడు సమస్య డంపింగ్ యార్డ్, ఆ డంపింగ్ యార్డ్ ఈడదో రోడ్ల మీద చెప్తేస్తారు. అప్పుడు కూడా మేము మధుసూదన్ రెడ్డి గెలవక ముందే తాండాలో చెప్పినాము, అన్న ఇట్లా ఉంది మా పరిస్థితి అని చెప్తే ఆయన కూడా ఆ రోజు చేస్తే
అది సాఫ్ చేసిరు, మళ్ళీ వేస్తూనే ఉన్నారు యథావిధిగా. అది తీయని మొన్న కూడా ఆయన దృష్టికి ఉంది, ఇప్పుడు కూడా ఇంకా చేస్తా అంటుండు, ఖచ్చితంగా చేపిస్తాడు. అన్న ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతున్నాయి, మీరు ప్రజలకు ఎలాంటి సూచన ఇస్తారు, సలహా కానీ సూచన కానీ ఏమి ఇస్తారు? ప్రజలకు కూడా చెప్పుకుంటాం, మన ఇంతకు ముందు లాగా ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఇంతకు ముందు ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా ఇప్పిస్తాం. ఏమన్నా వాళ్ళకు ఏమన్నా సమస్య ఉంటే కూడా ఎమ్మెల్యే సాబ్ దగ్గర మాట్లాడి చేపిస్తాము. ఏమన్నా కానీ పింఛన్ ఏదో ఏమన్నా వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా తీసుకెళ్తే అన్న ద్వారా చేపిస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ పాతలవాతి శంకర్ నాయక్ అయితే మొత్తం మీద కిషన్ నాయక్ అయితే పాతలవాతి కిషన్ నాయక్ అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి. రెండో వార్డు నుంచి చూసుకుంటే తండా నుంచి కానీ చుట్టుపక్కల తండా నుంచి కానీ మెజార్టీ రావడానికి అయితే తన వంతు పాత్ర కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు కూడా లేరు, అట్లాంటిది తన వెంట కొంతమందిని కార్యకర్తలను అయితే తయారు చేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసి మధుసూదన్ రెడ్డిని అయితే భారీ మెజార్టీతో అయితే గెలిపించడం జరిగింది.